హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజైతే ఒక మోటివేషనల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చానండి. రెగ్యులర్గా మనం చేసుకునే వర్క్స్తో పాటు ఇంకా మన డ్రీమ్స్ కానీ ఎయిమ్స్ కానీ లైఫ్లో అచీవ్ చేసుకోవాల్సినవి అయితే చాలానే ఉంటాయండి. అయితే వాటి కోసం అయితే మనకు పర్ఫెక్ట్ ప్లానింగ్ అవసరం అన్నమాట. అది క్వాలిఫైడే కావచ్చు, లేదా ఇల్లిటరేట్సే కావచ్చండి. ఎవ్వరికైనా ప్రతి ఒక్కరి లైఫ్‌లో వాళ్ళకంటూ ఒక ఛానెల్ అయితే ఉంటుందండి. లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక ఫీల్డ్‌లో అయితే ప్రొఫిషియన్సీ ఉంటుందన్నమాట వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళ టైంని అయితే యుటిలైజ్ చేసుకొని అచీవ్ చేసే వేలో అయితే మనం వెళ్ళాలండి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే మన ఎయిమ్స్ అనేవి అచీవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే, ముందుగా మనం బద్ధకాన్ని అయితే వదిలేయాలండి. బద్ధకాన్ని వదిలేసి డేని ప్రొడక్టివ్‌గా ఎలా మార్చుకోవాలో ప్లాన్ చేసుకోవాలన్నమాట. మనం పొద్దున్న లేచామంటే ఏ వర్క్ చేసాము, అలాగే ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామా అనేది మనం ఆలోచించుకోవాలండి. టైం అయితే ఎక్కడ వేస్ట్ చేయకూడదు. అలానే ఉన్న టైంని ఖాళీగా అయితే గడిపేయకూడదండి. ఏదో ఒక విషయం మనం నేర్చుకోవడం గానీ, లేకపోతే ఏదో ఒకటండి మన పెర్ఫార్మెన్స్‌తో ఆ టాస్క్ అయితే కంప్లీట్ అవ్వాలనమాట. అలా అయితే మనం ప్లాన్ చేసుకోవాలండి. మనకుండే లేజర్ టైంని ప్రొడక్టివ్‌గా ఎలా అయితే వాడుకోవాలో మనమైతే ప్లాన్ చేసుకోవాలండి. ఫర్ సపోజ్ మనకి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయనుకోండి, అయితే ఉండే టైంని ఎలా అయితే ప్లాన్ చేసుకోవాలో మనమైతే ముందుగానే ఒక షెడ్యూల్ అనేది వేసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ మనకి కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ, వొకాబులరీ కానీ ఇంకా ఎఫిషియెంట్‌గా రావాలి, అందులో ప్రొఫిషియన్సీ ఉండాలి అనుకుంటే మనకి మొబైల్‌లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయండి. మొబైల్ మనం ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికైతే వాడతామో అంతకన్నా ఎక్కువ టైమ్సే వాడొచ్చండి పాజిటివిటీ కోసం కూడా. అలా కూడా మనం మొబైల్ని పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్కి వాడుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం మీరు ఏది గూగుల్ చేసినా కానీ అందులో ఆన్సర్స్ అయితే దొరికేస్తాయి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే అండి. అలాంటి టెక్నాలజీని మనం ముందుకు లైఫ్‌లో ముందుకు వెళ్ళడం కోసం అయితే వాడుకోవడంలో తప్పేం లేదు. ఇలా అయితే ప్లాన్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ వారి వారి షెడ్యూల్స్‌ని. వారు హౌస్ వైఫ్సే కావచ్చు, అలానే జాబ్ చేసే వాళ్ళే కావచ్చండి. అలాగే ఇప్పుడు మనకి డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటారండి చాలామంది హౌస్ వైఫ్స్. కాకపోతే వాళ్ళకి పిల్లల్ని చూడడంలో బిజీ అయిపోయి కెరీర్ మీద ఫోకస్ పెట్టరనమాట. కానీ మనకి డిగ్రీ రిలేటెడ్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద బేస్ అయ్యే నోటిఫికేషన్స్ చాలానే ఉంటాయండి. గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ వాటినైతే అటెంప్ట్ చేయాలి ఖచ్చితంగా. మనకు జాబ్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడతానండి, ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఎక్వైర్ చేస్తాము ఖచ్చితంగా. అది లైఫ్లో మనకి ఎక్కడో దగ్గర అయితే యూజ్ అవుతుందండి, వేస్ట్గా అయితే పోదన్నమాట. ఇక్కడ నేనైతే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి. బాగా గ్రీజ్ అది పట్టేసింది అనమాట దీనికి. కొద్దిగా టైం లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేశాను. ఇలా స్టీల్ స్క్రబ్బర్ వేసి తోమేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. హౌస్ వైఫ్స్ ఇలా ప్రతి ఒక్కటి మనం చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మనం హెల్తీగా ఉండి ప్రాబ్లమ్స్ ఏవి లేవు, చేయగలము అనుకుంటే మనం చేయడమే బెటర్ అండి. లేకపోతే ఈజీ వే ఆఫ్ లివింగ్కి అలవాటు పడిపోతాం. కష్టం అనేది తెలియకుండా ప్రతి ఒక్కటి మెయిడ్స్ మీద డిపెండ్ అయిపోతామండి. అది ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే మ్యాక్సిమం మన వర్క్స్ మనం చేసుకోవడమే బెటర్ అనమాట, ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ అయితే. ఇలా ప్రతి ఒక్కటి మనం చేస్తూనే టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూనే మన లైఫ్లో అయితే మనం ఫోకస్ పెట్టొచ్చండి. హౌస్ వైఫ్స్ అయితే కనుక ఇంట్లో ఎలా అయితే నీట్గా పెట్టుకోవాలి, అలానే ఫ్యామిలీని పిల్లల్ని ఎలా అయితే మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి చూసుకోవాలనేది కూడా
మనం చేయొచ్చు అన్నమాట. అయ్యో వీళ్ళు ప్రెజెన్స్ లేదే, వీళ్ళు లేకపోతే ఎలా అని అనిపించాలి మన హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ. వీళ్ళున్నా లేకున్నా ఒకటే, ఏమీ చెయ్యరు కదా అని అనిపించేటట్టు అయితే ఉండకూడదండి. అది ఎవరైనా కానీ, వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎవరైనా అంటే యాజ్ ఏ హ్యూమన్ మనం చేయాల్సిన టాస్క్ అయితే ఖచ్చితంగా చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అనవసరమైన చిట్ చాట్స్ అవి చేసుకునే బదులు ఇలా ఎక్స్ట్రాగా మీకుండే టైంని ఏదో ఒక స్పెషల్ మీకు ఇంట్రెస్ట్ ఉండే విషయంలో ఫోకస్ పెట్టడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. బద్ధకాన్ని అయితే అడాప్ట్ చేసుకోకూడదండి ఎవరు కూడా. చాలానే మనకి ఉన్నాయండి. ఎవరి ప్రొఫిషియన్సీ ఏ ఫీల్డ్లో ఉందనేది చూసుకొని అందులో వాళ్ళు ముందుకు వెళ్ళడానికైతే ట్రై చేయాలి. అది చదువు ఒక్కటే కాదండి, ఏదైనా కావచ్చు, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైలరింగ్ క్లాసెస్ చూసి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒక డ్రెస్ స్టిచ్ చేస్తే ఒక 1000 రూపీస్ అయితే ఎర్న్ చేస్తారండి పెద్ద పెద్ద బొటిక్స్లో అయితే. ఎవరిని మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు మనసు ఉండాలే కానీ ఏదో ఒక ఫీల్డ్లో అయితే ముందుకు వెళ్ళొచ్చు ఖచ్చితంగా. మనకుండే టైంని అలానే మన డేని ప్రొడక్టివ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది మనపైనే డిపెండ్ అయి ఉంటుందని, మన స్టేట్ ఆఫ్ మైండ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఖాళీగా కూడా ఉండకూడదండి. ఐడిల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అనేసి అంటారు కదా. ఖాళీగా ఉండే కొద్దీ మనకి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడమే మంచిది. పర్పస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు దానివల్ల. ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదండి. మన కోసం మన డేని ఎలా ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం అన్నమాట. ఒక కొత్త విషయం నేర్చుకోవడం కావచ్చు, అలానే ఒక లాంగ్వేజ్లో ఒక ఎఫిషియన్సీ కానీ, స్కిల్స్ కానీ ఇవన్నీ నేర్చుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉందనే అనుకుంటున్నాను. మీరు మోటివేషనల్గా ఫీల్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి, అలానే లైక్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.